వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. ఒక చిన్న మనవి, కొత్తగా ఈ ఛానల్ని చూసేవారు ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక సబ్జెక్టులోకి వెళితే, ఇటీవల జరిగిన ప్రజాదర్బార్లో మంత్రి నారా లోకేష్ డిఎస్సి సమస్యలపై ఇచ్చిన వివరణలపై అసంతృప్తి చెందిన డిఎస్సి అభ్యర్థులు ఈ రోజు నుంచి ప్రతి జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసనను తెలపాలని నిర్ణయించారు. డిఎస్సి అభ్యర్థుల సమస్యలు 4 అందరికీ తెలిసినవేనని, అభ్యర్థులు వేరైనా తామంతా కలసి పోరాడతామని చెబుతున్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే పరిణామాలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలియజేశారు. ప్రజాప్రభుత్వంలో నిరంకుశత్వానికి తావులేదని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని తెలియజేశారు. ఏ హామీలు ఇచ్చేంధికారంలోకి వచ్చారో వాటిని ఖచ్చితంగా నెరవేర్చాలని, అప్పటివరకు తమ పోరాటం ఆగదని తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చిన తరువాతే సిలబస్ ఇవ్వడం పరిపాటి, కాని మన సర్కారు దీనికి రివర్స్ గేమాడి అభ్యర్థులను తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు అదే కుంటిసాకు చెబుతూ సమయాన్ని ఇవ్వమని అంటున్నారు. ఇది అతి పెద్ద తప్పు. ఇక వయోపరిమితి పెంచామనటం ఇంకా పెద్ద తప్పు. వయోపరిమితి పెంచితే వీరేమి పాఠాలు చెప్పగలరనుకుంటున్నారా? అదే నిజమైతే 70 ఏళ్లలు దాటిన వృద్ధులు రాష్ట్రాన్ని పాలించడం లేదా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. 48 సంవత్సరాల వ్యక్తి 20 మంది పిల్లలకు పాఠాలు చెప్పలేడా? తనకు ఈ వయసులో ఉద్యోగం వస్తే 14 సంవత్సరాలు తన కుటుంబాన్ని ఆనందంగా పోషించగలడు. గత 7 సంవత్సరాలుగా డిఎస్సి ఇవ్వకపోవడం ప్రభుత్వం తప్పుకాని అభ్యర్థిది కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్సిటిఈ నామ్స్ ప్రకారం 6 నెలలకోకసారి టెట్ నిర్వహించాలి. పెట్టకపోవడం మరీ తప్పు. ఇక అందరికీ ఒకే పేపర్ పెట్టకపోవడం మెగా తప్పు. ఇన్ని లోపాలతో మెగా డిఎస్సి అంటూ ప్రజలను నమ్మించడం ఏ తప్పో మీరే చెప్పాలని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ 4 లోపాలు ప్రజలందరికీ తెలియజేయడమే తమ లక్ష్యమని అభ్యర్థులు తెలిపారు. ఎలక్షన్లలో అభ్యర్థుల గెలుపు ఒక వ్యక్తి ఓటు నిర్ణయించగలదు. ఆ సమయంలో ఆ వ్యక్తికి ఉన్న ఓటు విలువ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎందుకు లేదని, అటువంటి కొన్ని వేల మంది అభ్యర్థుల బాధ ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదని అభ్యర్థులు మదనపడుతున్నారు. వీరందరికీ న్యాయం జరగాలని రాష్ట్రం మొత్తం వీరికి అండగా నిలబడదాం. ఇట్లు మీ భాషిని డిఎస్సి కోచింగ్. ఎస్సీ అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.